ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న ఈ యాషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసి. కొంతమంది ఉన్నారండి, ఒక ఉపదేశంలో ఎదిగి యాండి దైవజనుడు ప్రార్థన చేస్తే బాగుపడిన కుటుంబాలు లేవా? మీ దైవజనుడు మీకు పరిచయం అయిన తర్వాత మీకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? మీ కుటుంబాలు బాగుపడ్డాయా, నష్టపోయాయా? మీ దైవజనుడు మీ ఇంటికి వస్తే ప్రార్థన చేస్తే మీ కుటుంబాల్లో మేలు జరిగిందా, కీడు జరిగిందా? మీ దైవజనుడు వచ్చాక ఈ గ్రామానికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? కానీ కొంతమంది మేలు జరిగిన, ఉపకారాలు జరిగిన, స్వస్థత జరిగిన, ఉద్యోగాలు వచ్చిన, ఇళ్ళు కట్టుకున్న, కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత వాక్యంలో గద్దించారనో, అనుకున్నట్టుగా జరగలేదనో, వారి మాట వినలేదనో, అక్కడెక్కడో చీరలు ఎత్తున్నారని, అక్కడెక్కడో అన్నం పెడుతున్నారని, ఆడు మా కులమని, ఆడు మా దినమని, అప్పుడు దాకా ఉన్న సహవాసాన్ని, సంఘాన్ని, దైవజనుని విడిచిపెట్టి గుండెల మీద తనే వెళ్ళిపోయేవాళ్ళు లేరా? మాట్లాడరేటి? ఈ దైవజనుడి దగ్గర బాప్తిస్మం పొందుకుని ఈ దైవజనుడి దగ్గర ఎదిగి ఈ సంఘాన్ని వదిలేసినటువంటి వారు ఉన్నారా లేరా? మాట్లాడతారు మీరు? ఇదిగో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది వార్ప. రూత్ అంటుందమ్మా వెళ్ళనా. ఆ తర్వాత ఉంటుంది నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతాను, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడ పాతి పెడతాను, మరణము తప్ప. బా, నిన్ను నన్ను ఏదైనా ప్రత్యేకించిన యెహోవా నాకెంత కీడైనా చేయనంటది. బిడ్డా, ఈరోజు నీ దైవజనుడు ఎంత కష్టపడితే ఎంత సంఘం అవుతుంది. దైవజనుడు ప్రారంభించగానే వచ్చేసింది ఈ మందిరం. మాట్లాడరేటక్క చెప్పరే. రాత్రి ప్రారంభించాడు దైవజనుడు మీ సంఘాన్ని, తెల్లారికి వచ్చేసిందా ఈ మందిరం? తెల్లారికి వచ్చేసిందా ఈ సదుపాయాలు, ఇన్ని లైట్లు, ఎంత వెలుగు, ఎంత జనం ఒక్క రాత్రిలో వచ్చేసారా? ప్రారంభంలో ఉపవాసాలు ఉంటాయక్క, ప్రారంభంలో కన్నీళ్ళు ఉంటాయక్క, ప్రారంభంలో జాగారాలు ఉంటాయక్క. 10 మందిని పోగొడితే ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. అందరూ నా వాళ్ళే అనుకుంటాం, అందరూ మనవాళ్ళు అనుకుని కడుపులో తీసి పెడతాం, ఇంట్లో తిరగనిస్తాం, అన్నీ చెప్పుకుంటే గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వెళ్ళిపోయిన వాళ్ళు మామూలుగా వెళ్ళిపోరక్క, ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతారు.